అయిపోయింది. ఎక్కడ చూసినా పైసలు 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 ఎసాను. కాబట్టి మంచి అవకాశం వచ్చింది. మనం ఒక బండి కొనుక్కొని ఆ బండికి వెళ్ళాలంటే చాలా మంది చెప్పాలి వద్దా. మనం ఒక సెలబ్రిటీ అయిపోయినాం, అందరికి ఇస్తున్నాం. పలానా గ్రామ పంచాయతీ అయిపోయినాం, 2000 కుటుంబాలు ఉంటాయి, 3000 కుటుంబాలు ఉంటాయి, 100 కుటుంబాలు ఉంటాయి, అందరికి ఇవ్వాలి వద్దా. ఇస్తున్న క్రమంలో ఒక 100 మందికి మనం పంపించినాం సార్. ఎన్ని డబ్బులు వస్తాయండి? ఎన్ని డబ్బులు వస్తాయి సార్? ఒక 100 మంది కనుక మనం డైరెక్ట్ ఇవ్వగలిగితే ఒక 5 లక్షల రూపాయలు అనేది రావడం జరుగుతుంది. మరి టీం పెంచుకోవాలి వద్దా? టీం పెంచుకోవాలి వద్దా? పెంచుకుంటూ 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 పోతూనే ఉండాలి రోజు. నమస్తే, మై నేమ్ ఈజ్ బాలాజీ ఫ్రమ్ చిత్తూరు, ఆంధ్రప్రదేశ్. నేను మార్చి 23వ తారీఖున ఏడిఎంఎస్ ఇది తీసుకోండి, ఏడిఎంఎస్ ఈ బైక్ పర్చేజ్ చేశాను. నెలకి యావరేజ్గా 10,000 రూపాయలు సేవ్ అవుతూ ఉంది. 10 రూపాయలకే 100 కిలోమీటర్ల పైన మాకు సేవ్ అవుతూ ఉంది. సో నేను బైక్ కొన్నాను. బైక్ని చాలామందికి రికమెండ్ చేశాను. నియర్లీ 300 మెంబర్స్కి బైక్స్ పర్చేజ్ చేసి ఇచ్చాను. చాలా హ్యాపీగా వాళ్ళ ఇళ్ళల్లో ఒక దీపం వెలిగించినంత ఫీలింగ్ ఉంది. వాళ్ళకి నెల నెల 10,000 రూపాయలు సేవ్ చేసి ఇవ్వగల ఒక వ్యక్తిగా మారాను. సో దాంతోపాటు కంపెనీ నుండి నాకు ఆదాయం కూడా ఇచ్చారు, బండిల్ రికమెండ్ చేసి అమ్మించడం వలన. సో నాకంటూ నియర్లీ 25 lakhs రూపీస్ ఇన్కమ్ కూడా చేసినాను ఈ 1 year కాలంలో. సో చాలా హ్యాపీగా ఉంది. సో ఈ కంపెనీ గురించి దుష్ప్రచారాలు చేస్తూ ఉండేది కరెక్ట్ కాదని మేము చెప్తున్నాము. థ్యాంక్ యూ. జై ఏడిఎంఎస్, జై జై ఏడిఎంఎస్. విష్ యూ ఆల్ ద బెస్ట్. గుడ్ మార్నింగ్ సార్ అందరికీ. నా పేరు వినోద్ కుమార్. నేను ఏడిఎంఎస్లో టీమ్ లీడర్ని. నేను ఏడిఎంఎస్ ఆల్రెడీ కంపెనీలో వర్క్ చేస్తా. ఈ బండి నేను వచ్చేసరికి 9 నెలలు అయింది సార్ తీసుకొని. ఏడిఎంఎస్ బైకు నేను తీసుకోబట్టి 9 నెలలు అయింది. ఈ 9 నెలల్లో నేను వచ్చేసరికి 27,000 కిలోమీటర్లు తిరిగాను సార్. 27,000 కిలోమీటర్లు ఎలా తిరగగలిగానంటే, నేను ఈ బండి వేసుకొని కూడా హైదరాబాద్ వెళ్తుంటాను, అక్కడక్కడ ఛార్జింగ్ పెట్టుకొని. మధ్యలో ప్రజెంట్ ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి రిటర్న్ అయ్యి మా ప్రాపర్ గిద్దలూరుకి వెళ్తున్నాను. గిద్దలూరు దగ్గర మాది కంబం. ప్రజెంట్ నేను వచ్చేసరికి నాగార్జున సాగర్ దగ్గర ఉన్నా సార్. మీరు చూసారంటే ఇక్కడ బుద్ధవనం ఉంది. ఇది నాగార్జున సాగర్ రోడ్డు. హైదరాబాద్ నుంచి రిటర్న్ అయ్యాను. ఏడిఎంఎస్ బండి వాడుతున్నాను. ఏడిఎంఎస్ కంపెనీ నుంచి నేను ఇప్పటి వరకు 4,30,000 తీసుకున్నా సార్. నేను ఈ కంపెనీలో చేరబట్టి 9 నెలలు అయింది. ఈ 9 monthsలో నేను 4,30,000 తీసుకున్నాను. ది గ్రేట్ కంపెనీ. బండితో పాటు 27,000 కిలోమీటర్లు అంటే దాదాపుగా 54,000 ఖర్చు. ఈ 54,000 నేను కంపెనీ ద్వారా మిగిలియగలిగాను. ఈ ఏడిఎంఎస్ బండి వాడతా. ఈ కంపెనీ నుంచి 4,30,000 తీసుకోవడం జరిగింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అందరికీ, నా పేరు నర్మదా. టుడే మా బైక్ చూపిస్తున్నాను. సో ఏడిఎంఎస్ ఈ బైక్ అంటే ఈవీ, సో ఎలక్ట్రికల్ బైక్. నా బైక్స్ వచ్చి నాకు ఎలక్ట్రికల్ బైక్ తీసుకోవాలని అనుకున్నాను. సో మా ఫ్రెండ్ రెఫరల్ చేయడం వల్ల నేను ఈ బైక్నే తీసుకున్నాను, ఏడిఎంఎస్ది. సో ఈ కంపెనీలోనే ఎందుకు తీసుకున్నానంటే, దీంట్లో మోర్ దెన్ కలర్స్, మోర్ దెన్ కావాల్సిన మోడల్స్ ఉన్నాయి. సో నాకు నచ్చిన కలర్ దొరికింది, నాకు నచ్చిన మోడల్స్ దొరికింది. సో ఈ బైక్లో వచ్చి 2 స్పెషల్ నాకు చాలా ఇష్టం. అదేమంటే, మా పిల్లలు కూర్చున్నప్పుడు రివర్స్లో వెళ్ళలేను నేను. ఎక్కువ లగేజ్ ఉన్నా, స్కూల్ బ్యాగ్స్ పెట్టుకున్నా, ఇది రివర్స్ సిస్టమ్ ఉంది. సో హ్యాపీగా. నెంబర్ 2 ఏమంటే, ఒకరోజు డ్రైవ్ చేస్తూ ఉంటే ఒక చిన్న పాప ఎదురుగా వచ్చేసింది. సో లెఫ్ట్ రైట్ 2 బ్రేకులు సడన్గా వేయడం వల్ల పడిపోతాను అనుకున్నాను, కానీ అన్బ్రేకబుల్. సో నన్ను నా బండి కాపాడింది. సో ఈ స్పెషాలిటీ అంతా ఏడిఎంఎస్లో ఉన్నాయి. సో కాబట్టి నేను నా బైక్ని ఇద్దరికి రెఫరల్ చేశాను, మా ఫ్రెండ్స్కి. సో వాళ్ళు కూడా తీసుకున్నారు, వాళ్ళు కూడా బైక్ యూజ్ చేస్తున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో థ్యాంక్ యూ ఏడిఎంఎస్. ఇంకా మోర్ దెన్ బైక్స్ని, కార్స్ని తీసుకొని వస్తే మా లాంటి వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ మై శిరీష మ్యామ్. సో తన వల్లే నేను ఈ బైక్ తీసుకున్నాను కాబట్టి. హాయ్ అందరికీ, నా పేరు నర్మదా. టుడే మా బైక్ చూపిస్తున్నాను. సో ఏడిఎంఎస్ ఈ బైక్ అంటే ఈవీ, సో ఎలక్ట్రికల్ బైక్.
నా బైక్స్ వచ్చి నాకు ఎలక్ట్రికల్ బైక్ తీసుకోవాలని అనుకున్నాను. సో మా ఫ్రెండ్ రెఫరల్ చేయడం వల్ల నేను ఈ బైక్నే తీసుకున్నాను, ADMSది. సో ఈ కంపెనీలోనే ఎందుకు తీసుకున్నానంటే దీంట్లో మోర్ దెన్ కలర్స్, మోర్ దెన్ కావాల్సిన మోడల్స్ ఉన్నాయి. సో నాకు నచ్చిన కలర్ దొరికింది, నాకు నచ్చిన మోడల్స్ దొరికింది. సో ఈ బైక్లో వచ్చి 2 స్పెషల్ నాకు చాలా ఇష్టం. అదేమంటే మా పిల్లలు కూర్చున్నప్పుడు రివర్స్లో వెళ్ళాను నేను. ఎక్కువ లగేజ్ ఉన్నా, స్కూల్ బ్యాగ్స్ పెట్టుకున్నా, ఇది రివర్స్ సిస్టమ్ ఉంది. సో హ్యాపీగా. నెంబర్ 2 ఏమంటే ఒకరోజు డ్రైవ్ చేస్తూ ఉంటే ఒక చిన్న పాప ఎదురుగా వచ్చేసింది. సో లెఫ్ట్ రైట్ 2 బ్రేకులు సడన్గా వేయడం వల్ల పడిపోతాను అనుకున్నాను, కానీ అన్బ్రేకబుల్. సో నన్ను నా బండి కాపాడింది. సో ఈ స్పెషాలిటీ అంతా ADMSలో ఉన్నాయి. సో కాబట్టి నేను నా బైక్ని ఇద్దరికి రెఫరల్ చేశాను, మా ఫ్రెండ్స్కి. సో వాళ్ళు కూడా తీసుకున్నారు, వాళ్ళు కూడా బైక్ యూజ్ చేస్తున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో థ్యాంక్ యూ ADMS. ఇంకా మోర్ దెన్ బైక్స్ని, కార్స్ని తీసుకొని వస్తే మా లాంటి వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. మై శిరీష మ్యామ్. నమస్తే సార్, నా పేరు జీకే నాయుడు ఫ్రమ్ చిత్తూరు, ఆంధ్రప్రదేశ్. ADMS బైకు, అది ADMS ఎలక్ట్రిక్ బైకు. ఈ బైక్ కొనడం వల్ల నాకు చాలా సంతృప్తిగా ఇచ్చింది. ఎందుకంటే ఒకే ఒక 2 యూనిట్లు ఫుల్ ఛార్జింగ్తో 100 కిలోమీటర్లు ఈ బండి మైలేజ్ ఇస్తుంది. అలాంటిది ఇది నాకెంతో సేవింగ్స్ అయింది. రోజుకు 100 కిలోమీటర్లు తిరిగినా 10 రూపాయలు, కాబట్టి నెలంతా తిరిగితే 300 రూపాయలే. చాలా సేవింగ్స్ అయింది ఇది మాకు. అలాగే ఇది నాకు నచ్చింది, ఈ బండి చాలా బాగా నచ్చింది కాబట్టి కొంతమందికి ప్రమోషన్ చేసినాను. అట్లా నేను ప్రమోషన్ చేసిన దానివల్ల వాళ్ళకి ప్రమోషన్ చేస్తే చాలామంది ఈ బండి కొనడం వల్ల నాకు ఆర్థికంగా కూడా ఈ 8 నెలల కాలంలో దాదాపుగా 11 లక్షల రూపాయలు ఎర్న్ చేశాను. నేను బండ్లు అమ్మించిన దానికి కంపెనీ కూడా నాకు ఆ 11 లక్షల రూపాయల వరకు నాకు ఆదాయం కల్పించింది కంపెనీ. చాలా సంతృప్తిగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా సపోర్ట్గా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. నా ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ ఇచ్చిన దానికి చాలా మంచి బండి. ఈ బండి కొనడం వల్ల ఇంత ఆత్మీయంగా నన్ను ఆదుకున్న దానికి కంపెనీకి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. జై ADMS, జై ADMS. నమస్తే, నా పేరు నున్న ఫాతిమా. సెప్టెంబర్ 3వ తేదీ మేము ADMS ఎలక్ట్రిక్ బైక్ కొన్నాము. దానివల్ల లాభం ఏమంటే 10 రూపాయల ఛార్జింగ్కి 120 కిలోమీటర్లు పోవచ్చు. 20 మంది 20 బైకులు కొన్నారు. చెప్పిన వాళ్ళ వల్ల బైకులు కొన్నారు. జై ADMS, జై ADMS. హాయ్, నమస్తే. ఆలేరు ఆగు ADMS బండి, వాటర్ నో ప్రాబ్లం. చూడండి, బండి వాటర్లో వెళ్తుంది. కరెంట్ చాట్, ఎర్తింగ్ ఏముండదు. వాటర్ ప్రూఫ్ ADMS. వాటర్లో ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఎలక్ట్రిక్ బండ్లు ఏం ప్రాబ్లం కాదు. చూడండి, వాటర్ ప్రూఫ్ ADMS ఎలక్ట్రిక్ వెహికల్ బండి చూడండి. షాదుల్లా నా పేరు. GTR వెహికల్. అసలు డీలర్ ఉన్నాడు, డిస్ట్రిబ్యూటర్, CAF ఉన్నాడు, ఒక యూనిట్ కానీ ఇవన్నీ మర్చిపోతారు. చాలా మంది చేస్తారంటే అన్న డబ్బులు కట్టు నీకు డబ్బులు వస్తాయి, ఏంటంటే డబ్బులు కట్టు డబ్బులు వస్తాయి అని ఆ సిస్టంలో కంపెనీ ఏం చేసిందంటే ఈ సిస్టంతో పాటు ఏం చేసిందంటే ఇక్కడ మా దగ్గర ఎవరైతే బండి కొనుక్కుంటారో, ఎవరైతే బండి కొనుక్కుంటారో వాళ్ళకు ఒక బిజినెస్ చేసుకునే అవకాశం కల్పిస్తుందండి. అంతే. ఏంటి సార్?
మనకు డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, సిఎండ్ఎఫ్ ఉన్నది, అక్కడ యూనిట్స్ ఇవన్నీ యాజ్ వాళ్ళకి ఏదైతే లీగల్ అవన్నీ కూడా జరుగుతాయండి. ఇంకా డీలర్ దగ్గరికి డిస్ట్రిబ్యూటర్ దగ్గర వేసి ఎవరైతే ఒక పర్సన్ వేసి ఒక బండి పర్చేసారో లేకపోతే ఒక బండి తీసుకోవడం జరుగుతుందో వాళ్ళకు బిజినెస్ చేసుకునే అవకాశం అనేది కల్పిస్తుంది ఓవరాల్గా. ఎందుకోసం అంటే ఇవన్నీ మనకు ట్రెడిషనల్ మార్కెట్ నడుస్తాయండి. ఇలా నడుచుకుంటూ చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే సెలబ్రిటీస్ పెడతాయి. ఏమంటే సెలబ్రిటీస్ పెట్టేసి యాడ్స్ ఇస్తాడు. లైక్ ఇప్పుడు టీనేజ్ జూపిటర్ ఉన్నప్పుడు ఎవరు యాడ్ ఇస్తారు? అమితాబ్ బచ్చన్ యాడ్ ఇస్తారు. ఆయనకి యాడ్ చేయాలంటే కొంచెం సమ్ ఆఫ్ అమౌంట్ ఇవ్వాలి. లేకపోతే మనం టీవీ యాడ్స్ ఇస్తాడు. సంతూర్ యాడ్స్ ఎవరు చేస్తారండి? మహేష్ బాబు. ఎవరు చేస్తారు? మహేష్ బాబు చేస్తారు. ఇలా చూడండి, సంతూర్కి ఇవన్నీ ఉంటాయి. సంతూర్కు ఒక యూనిట్ ఉంటుంది, వాళ్ళకు కూడా స్టాకిస్ట్ ఉంటాడు, వాళ్ళకు కూడా డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, వాళ్ళకు కూడా డీలర్ ఉంటాడు, వాళ్ళు కూడా రిటైల్ ఉంటాడు. ఉంటారా? ఎస్ఆర్. అదే విధంగా మన ఏడిఎంఎస్ కంపెనీ ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, అవి మీరు అందరూ వాళ్ళకు చెప్పండి. దాంతో పాటు కంపెనీ ఏం చేసిందంటే బాబు మీ దగ్గర బండి ఎవరు తీసుకుంటారో వాళ్ళకు ఒక అవకాశం కల్పిస్తూ ఉంటుంది. ఇది మనకు డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ కు ఇది అటాచ్మెంట్ అయితే. మీరు ఒకసారి ఆలోచించండి, ఒక వస్తువు మనకు ఇప్పుడు సపోజ్ ఒక కిరాణా దుకాణం పెట్టండి. కిరాణా షాప్ ఎవరు? కిరాణా షాప్ వాళ్ళు. ఓకే, కిరాణా షాప్ మీకుందమ్మా. మీరు స్టార్టింగ్ ఎట్లా మీరు కిరాణా అంటే ఒక 1,00,000 2 లక్షలు పెట్టిండు అమ్ముకున్నారు. ఎక్కువసేపు చేయదు, 2 నిమిషాలు ఎక్కువసేపు చేయదు. గుడ్ మార్నింగ్. హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్లో మణిరెడ్డి సార్ టీంలో ఉంటాడు. అక్కడి నుంచి ఒక పర్సన్ కోసం ఒక పర్సన్ మీటింగ్కి వస్తారంటే ఆ సారు చూడండి హైకోర్టు అడ్వకేట్ అయి ఉండి ఏడిఎంఎస్ని టేకప్ చేస్తున్నాడు పార్ట్ టైంగా. అతన్ని పని చేసుకుంటూ ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఇది బాగా నచ్చి ఈ వ్యాపారంలోకి వచ్చాడు. మరి సార్ మాటల్లో విందాం. నా పేరు వచ్చి జీడి ఎల్లస్వామి. నేను హైదరాబాద్లో గత 25 సంవత్సరాల నుండి హైకోర్టులో న్యాయవాదిని. మరి ఫస్ట్ సూర్యాపేటలో మన ఎండి నలుగురు వాళ్ళు అక్కడ ప్రోగ్రాంకి రావడం జరిగింది. ఆ మీటింగ్కు నేను అటెండ్ అయ్యాను. ఎందుకంటే లీగల్ వ్యక్తిని కదా, పూర్తిగా తెలుసుకోవాలి ఇది లీగలా ఇల్లీగల్. మరి ఒక అడ్వకేట్ ఒక కంపెనీలో ఎంటర్ అయిందంటే అనేకమైన ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి కంప్లీట్గా మరి అక్కడ ఎండి వాళ్ళందరినీ కలవడం, మరి డాక్యుమెంట్స్ చూడడం, మరి లీగల్ పరంగా మనకు క్లియర్గా ఉంది కాబట్టి నేను ఎంటర్ అవ్వడం జరిగింది. అప్పటి నుండి కోర్టు పనులు చేసుకుంటూ పార్ట్ టైంగా ఇప్పటి వరకు నా అండర్లో 700 మంది మన కంపెనీ బిజినెస్లో ఎంటర్ అయిపోయింది. ఇది ప్రాపర్ నాది ఇక్కడే ఆటోనగర్, కానీ నేను అక్కడికి వృత్తిపరంగా హైదరాబాద్ వెళ్ళిపోయినా. ఇక్కడ నా ప్రాపర్లా నేను ఎందుకు బిజినెస్ చేయొద్దు అన్నది మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత ఇప్పుడు వచ్చాను. ఎందుకంటే ప్రాపర్లా చెప్తే ఏంటంటే నమ్మరు. ఫస్ట్ ఇంటోడు తక్కువ బలహీనుడు అవుతాడు అని ఇక్కడికి రాలేదు. నాకు టీవీ అయితే ఎప్పుడైతే బాగా డెవలప్ అయిందో అప్పుడు వస్తే ఎవరైనా నమ్ముతారన్న ఉద్దేశంతో ఇప్పుడు రావడం అనేది ఇది నా తొలి మీటింగ్. నా పుట్టిన గడ్డ నుంచి రావడం ఇది తొలి మీటింగ్. అయితే 10 మందికి చెప్పాను, మంచి మంచి వ్యక్తులు. నా ఏ ఊరు సార్ మంది? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్? పక్కా తెలంగాణ. కర్ణాటక కాదా? అవునా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఎవరెవరు వచ్చారు సార్? థ్యాంక్ యూ. ఓకే 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 సార్. ఓకే. అవునా? ఓకే, థ్యాంక్ యూ సార్. మరి
ధార్వాడ ప్లాంట్లో ఏడిఎంఎస్ బైక్స్ స్టాక్ ఉన్నాయండి. కొంత స్టాక్ లాంచ్ అయింది. ఇవి ఫిట్ చేసిన బైక్స్. మేము ఫ్యాక్టరీ రావడం జరిగింది ఈరోజు. సార్ మా ప్లానర్ సతీష్ గారు కూడా వచ్చున్నారు. సార్ సతీష్ సార్, ఎలా ఉంది ఫ్యాక్టరీ? సూపర్, ఎక్సలెంట్ ఉంది ఫ్యాక్టరీ. బైక్స్ తక్కువ అనిపిస్తుంది. బైక్స్ తక్కువ ఉన్నాయి, స్టాక్ పంపించారు. ఓకే, మళ్ళీ కొత్త స్టాక్ రెడీ చేస్తున్నారు అసెంబ్లీ యూనిట్లో. సో మనకి ఎంత కావాలంటే అంత అవైలబుల్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మరో డైనమిక్ లీడర్ కొంజర్ల నాగేశ్వరరావు గారు బండి స్టార్ట్ చేయకుండా బండి ఎక్కారు. అదే మ్యాజిక్. ఇంకోసారి ఆంజనేయులు సార్, ఓయ్ బండి పోతుంది. ఖమ్మం జిల్లా కొంజర్ల మండలం సాలబంజర్ నుంచి కుసుమ వెంకటేశ్వర గారండి. ఓకే థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది సార్ బండి? జై ఏడిఎంఎస్ సార్, ఎలా ఉంది సార్ బండి? ఎలా ఉంది సార్? చాలా బాగుందండి. మన ఫ్యాక్టరీ ఎలా ఉంది సార్? చాలా బాగుంది సార్. చాలా బాగుందా? ఓకే. అయినాడు సార్, చెప్పండి సార్. ఎక్సలెంట్ ఉంది సార్. పానగంటి శ్రీనివాసరావు గారు కొంచెం సూపరా? ఓకే సార్. మేము ఖమ్మం జిల్లా కొంజర్ల నుంచి మా టీం మెంబర్స్ 12 మంది వచ్చామండి. ఈరోజు రేపు జరగబోయే ఆఫీస్లో జరగబోయే విజన్ 24 కోసం అటెండ్కి వచ్చాము. చెప్పండి. రేపు 28, 29 విజన్ 24 మీటింగ్కి బెల్గాం వెళ్ళే టైంలో ఇక్కడ ధార్వాడ ప్లాంట్ విజిట్ చేయడం జరిగింది. టోటల్ కొంజర్ల పరాసార్ టీము, సీన్సార్ టీం నుంచి 12 మంది లీడర్స్ అటెండ్ అయ్యాం. టోటల్ ధార్వాడ ప్లాంట్లో ఏ విధంగా అసెంబ్లీ యూనిట్ ఉంది, ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది, సో అన్ని విషయాల గురించి ఈరోజు తెలుసుకున్నాం. సో హ్యాపీ అనిపించింది. చాలామంది లీడర్స్కి అనుమానం అనిపించింది. హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై ఏడిఎంఎస్. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. Hello, ADMS team. Namaste to all. I am from Hassan, Karnataka state. I took this ADMS गाड़ी. मैंने ये ADMS गाड़ी लिया हुआ है घोष भाई की टीम से. I am very happy with this. ఇక్కడ నుంచి వద్దాం ఒకసారి నుంచి సార్ ఆల్రెడీ సార్ రన్నింగ్ ఏడిఎంఎస్ ఫ్యామిలీ అందరికీ నమస్కారము. నేను పెట్రోల్ బండి దీని ముందు వాడుతున్నాను. అది వచ్చి డైలీ ఖర్చు అన్నమాట. దానివల్ల ఎలా నాకు సేవ అనేసి నేను ఏడిఎంఎస్ ఈ బైక్ అనేది కొనుక్కున్నాను. రోజుకి 300 నుంచి 400 ఖర్చు నాకు తగ్గింది పెట్రోల్ వల్ల. దానివల్ల నాకు నెలకు 12,000 మిగిలింది అనమాట. ఇలా బండి తీసి చాలామంది అడగడం వల్ల
నేను ఈ ఏడిఎంఎస్ ఈ బైక్ అనేది బిజినెస్ చేసుకుంటా చాలామందికి ఈ బైక్ అనేది 60-70 మంది నా టీంలో చాలామంది తీయించున్నాను. ఒక్కొక్క ఫ్యామిలీ వచ్చి 5,000 నుంచి 10,000కు మిగిలింది. వాళ్ళ కుటుంబంలో అందరూ హ్యాపీగా ఉంటారు. దానివల్ల చాలా జీవితాలు దానివల్ల సేవ్ అయిందన్నమాట. జై ఏడిఎంఎస్, జై జై ఏడిఎంఎస్. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా కొంజర్ల నుంచి టాప్ లీడర్ పానూరి శ్రీనివాసరావు గారు, అలాగే మరొక లీడర్ డైనమిక్ లీడర్ నాగేశ్వరరావు గారు, అలాగే తమ్మి కట్ల సురేష్ గారు, అలాగే శాలబంజూరు నుంచి కుసుమ వెంకటేశ్వర గారు అందరూ వచ్చి ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ పంపిస్తారు నీకు. తీయండి సార్. సార్ సేమ్ స్టాండ్ మీద ఉంది. అదే ఇట్లా ఇట్లా రావాలా? అటు ఇటు చూడు, మాట్లాడు. మరి ఏం చూస్తున్నావు? రారాగా తెలిసిందనుకో. వాళ్ళ ఫోటోలు కనుక ఖచ్చితంగా ప్రతి ఇంట్లో రాబోతున్నాయి సార్. ఒక్కసారి వాళ్ళ ఫోటో కూడా తప్పకుండా ఒక్కొక్కరు అంటే మీరు చెప్పేది చాలా బాగుంటుంది సార్. ఒక్కొక్కరి వాళ్ళు బిలో మధ్య కోటేశ్వరం కావాలని మన కంపెనీ స్థాపించి ఒక దేవుని ఫోటో, ప్రతి ఇంట్లో ఒక దేవుని ఫోటో ఏ కులమన్నా కానివ్వండి చేసిన మా గ్రేట్ సార్ వాళ్ళిద్దరు, మా విష్ణువర్ధన్ సార్, మా ప్రవీణ్ సార్ వాళ్ళకి ఒకసారి చెప్పండి. వాళ్ళు లేకపోతే బాబురావు లేదు. వాళ్ళు లేకపోతే ఈ బాబురావు అనే వ్యక్తి అనేటువంటి ఏడిఎంఎస్ లో రాకపోవు. ఒక చనిపోవాలనుకున్న వ్యక్తి అంటే ఒక 30 లక్షల అప్పున్న వ్యక్తి ఏడిఎంఎస్ లోకి వచ్చి ఒక సక్సెస్. మన కొంజర్ల టీం మెంబర్లైన పానూరి శ్రీనివాసరావు గారు, సీతారాపురం రాజశేఖర్ గారు, కుసుమ వెంకటేశ్వర గారు సాలబంజరా, మా టీం లెజెండర్ లీడర్ మా అందరికీ అప్లైనర్ సోమవారం నుంచి వైరా దగ్గర సోమవారం నుంచి వచ్చారు సతీష్ గారు సారు. అలాగే పక్కన వారికి బాడీ గార్డ్ లెక్క ఉన్న మా టీం మెంబర్ అయిన రేగండ్ల వెంకన్న గారు కొంజర్ల, శ్రీ ఆంజనేయ సారు సీతారాంపురం మా అప్లైనరు, అలాగే మందు తాగుతున్న సురేష్ గారు మా కొంజల టీం, అలాగే నాగేశ్వరరావు గారు. అందరూ సాతి వెహికల్ చూసుకొని కొంజర్లు వస్తారంట. సార్ సరదాగా నేను వేడి చేస్తున్నాను సార్. సార్ ఏమనుకోవద్దు. ఓకే సార్, ఓకే, ఐ లవ్ యూ. నమస్తే, నా పేరు జే ప్రభు, మా చిత్తూరు డిస్టిక్. నేను ఏడిఎంఎస్ ఈ బైక్లో ప్రాంతమై కొనుక్కున్నాను. దీన్ని కొన్నందువల్ల దీన్ని కొనాలని చాలా రోజులు నేను వెయిట్ చేశాను. ఈ బండి కొత్తగా వచ్చింది, మంచి మోడలు. అదేవిధంగా దీంట్లో పోతా ఉంటే చాలా డ్రైవ్ చేసేదానికి చాలా సంతోషంగా ఉంది. పోయేది ఎట్లా ఫ్లైట్లో పోయే మాది ఉంది. కాబట్టి దీని మైలేజ్ కూడా 100 నుండి దగ్గర 140 వరకు వస్తుంది. దీంట్లో దీన్ని కొన్నందువల్ల నాకు రోజుకి 300 రూపాయలు ఖర్చు తగ్గింది. పెట్రోల్ పోయడానికి అవసరం లేదు. అదే కాకుండా దీన్ని చాలామందికి కూడా ప్రమోట్ చేశాను. ఈ బైక్ని చాలామంది లైక్ చేస్తున్నారు. ఈ బైక్ కొన్నందువల్ల నాకు చాలా హ్యాపీగా ఉన్నాను. దీనికి కంపెనీకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై ఏడిఎంఎస్, జై జై ఏడిఎంఎస్. ఓకేవా?
ధార్వాడ ప్లాంట్లో ఏడిఎంఎస్ బైక్స్ స్టాక్ ఉన్నాయండి. కొంత స్టాక్ లాంచ్ అయింది. ఇవి ఫిట్ చేసిన బైక్స్. మేము ఫ్యాక్టరీ రావడం జరిగింది ఈరోజు. సార్ మా ప్లానర్ సతీష్ గారు కూడా వచ్చున్నారు. సార్ సతీష్ సార్, ఎలా ఉంది ఫ్యాక్టరీ? సూపర్, ఎక్సలెంట్ ఉంది ఫ్యాక్టరీ. బైక్స్ తక్కువ అనిపిస్తుంది. బైక్స్ తక్కువ ఉన్నాయి. స్టాక్ పంపించారు. ఓకే, మళ్ళీ కొత్త స్టాక్ రెడీ చేస్తున్నారు అసెంబ్లీ యూనిట్లో. సో మనకి ఎంత కావాలంటే అంత అవైలబుల్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మరో డైనమిక్ లీడర్ కొంజర్ల నాగేశ్వరరావు గారు బండి స్టార్ట్ చేయకుండా బండి ఎక్కారు. అదే మ్యాజిక్. ఇంకోసారి ఆంజనేయుడు సార్, ఓయ్ బండి పోతుంది. ఖమ్మం జిల్లా కొంజర్ల మండలం సాలబంజర్ నుంచి కుసుమ వెంకటేశ్వర గారండి. ఓకే థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది సార్ బండి? జై ఏడిఎంఎస్ సార్. ఎలా ఉంది సార్ బండి? ఎలా ఉంది సార్? చాలా బాగుందండి. మన ఫ్యాక్టరీ ఎలా ఉంది సార్? చాలా బాగుంది సార్. చాలా బాగుందా? ఓకే. అయినా సార్ చెప్పండి సార్. ఎక్సలెంట్ ఉంది సార్. పానగంటి శ్రీనివాసరావు గారు కొంజర్లు. సూపరా? ఓకే సార్. మేము ఖమ్మం జిల్లా కొంజర్ల నుంచి మా టీం మెంబర్స్ 12 మంది వచ్చామండి. ఈరోజు రేపు జరగబోయే ఆఫీస్లో జరగబోయే విజన్ 24 కోసం అటెండ్కి వచ్చాము. చెప్పండి. రేపు 28, 29 విజన్ 24 మీటింగ్కి బెల్గాం వెళ్ళే టైంలో ఇక్కడ ధార్వాడ ప్లాంట్ విజిట్ చేయడం జరిగింది. టోటల్ కొంజర్ల పరాసార్ టీము, సీన్సార్ టీం నుంచి 12 మంది లీడర్స్ అటెండ్ అయ్యాం. టోటల్ ధార్వాడ ప్లాంట్లో ఏ విధంగా అసెంబ్లీ యూనిట్ ఉంది, ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది, సో అన్ని విషయాల గురించి ఈరోజు తెలుసుకున్నాం. సో హ్యాపీ అనిపించింది. చాలామంది లీడర్స్కి అనుమానం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. అలాగే మన కంపెనీ గుర్తించి ఒక లీడర్షిప్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. మరి సార్ ఎంతో బిజీ ఉన్నప్పటికీ కూడా మరి ఎంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారి యొక్క ఆరోగ్యాన్ని అన్ని విషయాలను కూడా పక్కన పెట్టి మరి వారు సహకరిస్తున్నారు మనందరి కోసం. మనందరం వినియోగించుకున్నాం. అలాగే సార్ కూడా చిరుల సన్మానం, ఎందుకంటే మరి ఇద్దరికి సన్మానంతో పాటు సార్ కూడా చేయాలి. ఒక చిన్న పూలదానితో చంద్రుడితో నోగిపోవాలన్నట్టుగా మరి సార్కు చిన్న సన్మానం చేస్తున్నాం. రాజకుమారి గట్టిగా గ్రాండ్ క్లాప్స్ అండి. అందరూ కూడా గట్టిగా ఏడిఎంఎస్ జోష్ అనాలండి. జోష్ 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 ఏడిఎంఎస్ బండి మార్స్తే 1 year జై ఏడిఎంఎస్ ఒక 10,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఈ 5 నెలల్లో మరి నేను 2 లక్షల రూపాయలు సంపాదించుకున్నా. చూడండి ఎంత కొంత అద్భుతమైనటువంటి వెహికల్. మరి మన ఏడిఎంఎస్ చేరితే బండి వస్తుంది, పెట్రోల్ ఆదా అవుతుంది, తర్వాత ఇన్కమ్ కూడా సంపాదించుకోవచ్చు. ఇది ఎవరైనా చేయొచ్చండి. వయసు నిమిత్తం లేదు, ఆడమ్మగా అనేది నిమిత్తం లేదు, చదువుతో కూడా నిమిత్తం లేదు. కాబట్టి దయచేసి గమనించండి. మరి ప్రతి ఒక్కరు కూడా త్వరపడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఏడిఎంఎస్. పొల్యూషన్ కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇది కూడా సమాజ సేవే. కాబట్టి
మన మన సమాజానికి మంచి జరగాలని మనం కోరుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. కుటుంబ సభ్యులందరికీ విజ్ఞప్తి, నేను ఈ యొక్క సంస్థలో వచ్చి 31 నెలలు అవుతుంది. 31 నెలల్లో నేను చూసినప్పటి నుంచి ఈరోజు చూస్తున్నంత వరకు చాలా సందర్భాల్లో పేపర్లో న్యూస్ల్లో రకరకాల నెగిటివ్ న్యూస్ వచ్చింది. అయినా ఎక్కడ కూడా మనది చైన్ లింక్ అని టీవీలో న్యూస్లో చాలా సందర్భాలు వచ్చింది. మన చైన్ లింక్ కంపెనీ కాదు సార్, ప్యూర్లీ మనం ఈ బైక్ మ్యానుఫ్యాక్చరర్స్. మనకంటూ 7 ఫ్యాక్టరీలు ఉన్నాయి, సొంత ఫ్యాక్టరీలు. మనకంటూ 1400 పై చీలుకు షోరూమ్స్ ఉన్నాయి. మనకంటూ 23 లైసెన్సులు ఉన్నాయి బండ్లు తయారు చేయడానికి. కేంద్రం ఇచ్చిన 23 లైసెన్సులో 18 రకాల మోడళ్లతో భారతదేశంలో మన దగ్గర ఉన్నన్ని మోడల్ ఎవరి దగ్గర లేవు. మనం ద్విచక్ర వాహనాలతో పాటు త్రిచక్ర ఆటోలు తయారు చేస్తున్నాం. వెరీ సూన్ ట్రాక్టర్ లాంచ్ అయిపోతున్నాం ఎలక్ట్రికల్లో. కాబట్టి ఫ్రెండ్స్, ఎక్కడ కూడా ADMS ప్రజల డబ్బుల మీద ఆధారపడలేదు. ప్రజలకు ఇచ్చే డబ్బులు ప్రజలకే తిరిగి ఇచ్చేస్తా ఉంది సంస్థ. ఇంతకుముందు ఇదే డబ్బు, ఇంతకుముందు మన సంస్థ లక్షకి 30,000 రూపాయలు ఖర్చు పెట్టేది అడ్వర్టైజ్మెంట్ల కోసం. ఆ అడ్వర్టైజ్మెంట్ మీద ఖర్చు పెట్టి 30,000 రూపాయలు ఏం చేస్తూ ఉంది? ప్రజలు కట్టిన డబ్బులు బండ్లు లెస్ చేస్తూ ఉంది. కట్టే డబ్బులు దేనికోసం కడుతున్నారు ప్రజలు? బండి కోసం. ఏ షోరూమ్ అన్నా బండి ఇవ్వదని చెప్పిందా కస్టమర్లకి? ఇస్తున్నాం. నెక్స్ట్ ఆ బండి బాగుంది అని రికమెండ్ చేయడం వల్ల మళ్ళీ ఒక 10,000 రూపాయలు వస్తూ ఉన్నాయి. ఆ 10,000 ఇంతకుముందు ఎవరికి ఇచ్చేవాళ్ళం? ఆ బాగుంది అని ఆ హీరోలు క్రికెటర్లు చెప్తే వాళ్ళకి ఇచ్చే డబ్బుని ఆపి బాగుంది అని చెప్పిన కస్టమర్లు ఇవ్వడం ద్వారా సక్సెస్ఫుల్గా మనం గత 5 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎటువంటి అపోహలు నమ్మొద్దు, ఎటువంటి ఒడిదొడుగులు నమ్మకుండా హ్యాపీగా మనం ప్రమోట్ చేద్దాం. భారతదేశాన్ని కాలుష్య రహిత భారత చేస్తూ 16 లక్షల కోట్ల భారత ప్రజాధనం విదేశాలు తరలుతాం, దాన్ని కాపాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ లాక్ యాడమ్ సి వీక్ ఫ్రెండ్. థ్యాంక్ యూ.